నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు రచించిన దమయంతి కూతురు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ సెప్టెంబర్ 9, 2012లో ఆదివారం ఆంధ్రజ్యోతి పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఆదివారం నాడు నా గదిలో ఉదయభానుడు ప్రవేశించకుండా గవాక్షపు తెరదించే ఉంచుతాను. కానీ ఆది సోమవారాల దినభేదాలు లేకుండా 6ంటికే లేచి పాత హిందీ పాటల నేపథ్యంలో కాఫీని, ఆంగ్ల తెలుగు దినపత్రికలను, వాటి సప్లిమెంట్లను ఆస్వాదిస్తూ ఉండే స్నేహ నా దీర్ఘ నిద్ర భరించలేదు. అలా సోంబేరుల పడుకున్నావంటే నిన్ను లేపేస్తా అని ద్వంద్వార్థాల డైలాగులు విసురుతుంది. అంచేత నేను త్వరగానే లేచి బుద్ధిగా పళ్ళు తోముకుని వచ్చేసరికి ఆవో హుజూర్, తుమ్కో సితారామ్మో లేచెలు అంటూ కాఫీ మగ్గు పక్కన పెట్టింది. చెప్పండి హుజూర్, ఆ జాబ్కో కహా కహా లేచెలు అంటూ ఉండగానే నిచ్చెల తటాకంలో రాయి విసిరినట్లుగా ఫోన్ మోగింది. మా అత్తయ్య. నాకు నువ్వు పెళ్లి సంబంధాలు చూడొద్దు అత్తయ్య అని చాలా కోపంగా నిష్కర్షగా చెప్పినా అత్తయ్య ఊరుకోదు. సామర్లకోట నుంచి సంతోష్ అనే కుర్రవాడి అమ్మా నాన్నలకి నీ ప్రొఫైల్ బాగా నచ్చింది, వాళ్ళతో మాట్లాడాను, ఆ అబ్బాయికి కూడా నచ్చింది. గురువారం వాళ్ళని తీసుకుని నీ దగ్గరకు వస్తాను, సెలవు పెట్టుండు అని హుకుం జారీ చేసింది. ఆదివారానికి గురువారానికి మధ్య చాలా దూరం ఉంది కనుక ఏదో సాకు చెప్పేసి తప్పించుకుందాం అనుకున్నాను. బుర్ర మసాజ్ కోసం బ్యూటీషియన్ని రమ్మన్నాను 9:30కి. అదయ్యాక తిరుగుడు, తినుడు, కొనుడు, చర్చించుడు వగైరా వగైరా అంది నెచ్చలి. ఎక్కడెక్కడ షికారు చేద్దాం, ఎక్కడ తిందాం, ఏం కొందాం, ఎవరికి ఫోన్లు చేద్దామని జాబితా వేస్తూ ఉండగా మళ్ళీ ఇంకొక రాయి. నేను మీతో మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ కుదురుతుందో చెప్పండి. ఫోన్ వచ్చింది. ఎవరో కాదు, నా ప్రొఫైల్ నచ్చిన సామర్లకోట సంతోష్. నన్ను కలవద్దు, మాట్లాడొద్దు, నా ప్రొఫైల్ మీకు నచ్చితే సరిపోయిందా? మీ ప్రొఫైల్ నాకు నచ్చక్కర్లేదా? అయినా గురువారం ఎటు ఉందిగా కొలువు, మధ్యన ఇప్పుడెందుకు అన్నాను. చాలా ముఖ్యమైన విషయం, పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు. రానివ్వమ్మా, కాసేపు వినోదం, ఇప్పుడే మన గృహానికి తెంచమను, తొందరగా తేల్చేద్దాం, మై హూనా అని స్నేహ సలహా ఇచ్చింది. సరే అని కందిరీగల తుట్టి కదిలించాను. సంతోష్ ఫ్రమ్ సామర్లకోట. నా అంత చదువుకున్నాడు, నాలాగే మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మంచి బట్టలు వేసుకుని, బ్రూట్ పరిమళం చల్లుకుని, మౌత్ వాష్ కూడా పుక్కిలించి ఘుమ్మఘుమ్మలాడుతూ వచ్చాడు. కొన్ని మర్యాద మాటలు మన్ననలు అయ్యాక వచ్చిన పని బయటపెట్టాడు. దమయంతమ్మ నిజంగా చచ్చిపోయిందా లేక వెళ్ళిపోయిందా అనే గొప్ప సందేహం నిన్న రాత్రి అకస్మాత్తుగా వాళ్ళ అమ్మకు వచ్చిందిట. అప్పటి నుంచి ఆవిడ ఒకటే సణుగుడుట. నిజానికి అతను వెళ్ళిపోయిందా అనలేదు. మా ఊళ్ళో మా చుట్టాలు, పక్కాలు, ఇరుగు పొరుగులు అంతగా చదువు రాని వాళ్ళు, బ్రూట్ పరిమళాలు, మౌత్ వాష్లు ఎరగని వాళ్ళు, వాడేసి అరిగిపోయిన కాలం చెల్లిన మాట ఒకటి అన్నాడు. సారీ సంతోష్, దమయంతమ్మ చచ్చిపోయిందని చెప్పి మిమ్మల్ని సంతోషపెట్టలేను. మీరు వాడారే ఇందాకొక మాట, ఆ పనే చేసింది. ఆ దమయంతమ్మ కూతుర్ని నేను. సరేనా, చెప్పండి మీ వాళ్లకు అన్నాను. అతను చల్లుకొచ్చిన పరిమళం నా కడుపులో తిప్పుతోంది. అబ్బే అదేం లేదు, నేను మా వాళ్ళని కన్విన్స్ చేస్తాను. మిమ్మల్ని గురించి ఆఫీసులో అక్కడ చాలా బాగా చెప్పారు అని చెప్తాను. ఊరికే అడిగానంతే అన్నాడు. మరి నేను మిమ్మల్ని గురించి మీ ఆఫీసులోనూ అక్కడ అడగలేదే. అయినా ఎందుకు వచ్చిన అనుగ్రహం ఇది? మన ఇద్దరికి కుదరదు సంతోష్ గారు. పెళ్లి చూపులు వద్దని చెప్పండి, నేను మా అత్తయ్యకి చెప్పేస్తాను అని నమస్కరించేశాను. మీ అత్తయ్యని ఇక్కడికి తెచ్చి గొడవ ఉండదు, అక్కడ కూర్చుని ఊరికే సంబంధాలంటూ గోల పెట్టేస్తుంది అంది స్నేహ. సరేలే, ఇప్పటికే ఆవిడ కొడుకు కోడలు ఆవిడేదో నాకు దోచి పెట్టేస్తుందని బాధపడిపోతున్నారు. ఇక్కడికి వస్తే ఆవిడ డబ్బు కోసం, బంగారం కోసం నేను తెచ్చుకున్నానంటారు. అసలు ఆవిడే నన్ను తల్లి లేని పిల్ల అని చాటింపు వేసింది. నిజం చెప్పేస్తే పోదా? ఎందుకో కానీ మా అత్తయ్య మనసు నొప్పించలేను, పెంచింది కదా నన్ను అన్నాను. అలాగని రోజుకొక సంతోషగాడు వచ్చి నేను ఏడిపిస్తూ ఉంటే ఊరుకుంటావా ఏంటి? అదేం కుదరదు అంది స్నేహ. సంతోష్ మాటలకి నాకేం ఏడుపు రాలేదు. అటువంటి వాటికి నా అశ్రువులు ఇప్పుడు స్పందించవు. చిన్నప్పుడు చాలా ఏడ్చాను, బహుశా ఈ జీవితానికి సరిపడా.
తర్వాత ఏడుపు ఆపుకోవటానికి చాలా కష్టపడ్డాను. ఎంతో విలువైన ఉద్వేగాలు, స్పందనలు తప్ప మరేవి కన్నీళ్లకు అర్హం కావని తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. అంచేత మీ విలువ నిలబెట్టుకోమని నా ప్రియమైన కన్నీటి మిత్రులను వేడుకున్నాను. ఇప్పుడిప్పుడే అవి నా మాట వింటున్నాయి. అసలు దమయంతికి ఒక మచ్చ పెట్టడానికి, దాన్ని నాకు అంటించడానికి, నా మీద అసహ్యమో అనుగ్రహమో చూపించడానికి వీళ్ళెవరు? స్నేహని దేవుడు కేవలం నా కోసమే సృష్టించినట్లు నా క్లాస్మేట్ అయ్యింది. తర్వాత నా కొలీగ్ అయ్యింది. కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకోవడంతో నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అయిపోయింది. మా అన్నయ్య తర్వాత తనే ఆత్మబంధువు నాకు. ఆమె ఒక ఝరి. నా సుదీర్ఘ మౌనాన్ని కరిగించింది. ముడుచుకుపోయిన నన్ను కాస్త కాస్త సాఫ్ చేసింది. నవ్వటం నేర్పింది. నాకు పాడటం వచ్చని గుర్తు చేసింది. పుస్తకాలు చదవటం అలవాటు చేసింది. స్నేహ బ్యూటీషియన్కి బుర్ర అప్పగించి కూర్చుంది. నేను కూడా కళ్ళు మూసుకుని కూర్చున్నాను. నా మనోయవనిక మీద నలుపు తెలుపు జీవన దృశ్యాలు. సౌందర్య వాళ్ళింట్లో సంగీతం పాఠం అయిపోయి ఇంటికొచ్చిన ఆ అసుర సంధ్య వేళ ఇంకా వరండాలో దీపం వెలగటం లేదు. ముసిరిని చీకట్లో నాన్న కోపంగా పేం కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన చేతిలో ఒక కాగితం ఉంది. అన్నయ్య స్తంభానికి ఆనుకుని నిల్చుని ఏడుస్తున్నాడు. ఏమైందో అమ్మని అడుగుదామని లోపలికి వెళ్ళాను. లోపలి గదులన్నీ చీకటి, వంటిల్లు చీకటి. అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న అంటే నాన్న చెప్పలేదు. చేతిలో కాగితాన్ని వీలైనన్ని మొక్కలు చేసి కుప్పపోసి అగ్గిపుల వెలిగించాడు. అన్నయ్య నన్ను కౌగిలించుకొని ఏడిస్తే నేను ఏడ్చాను. అమ్మ ఎంతకీ రాలేదు. ఎవరూ అన్నం వండలేదు. మేము ఏడ్చి పడుకున్నాము. తెల్లవారేసరికి వంటింట్లో అత్తయ్య ఉంది. అత్తయ్య అంటే నాకు ఇష్టం ఉండదు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అడిగాను. ఏట్లోకి అందావిడ. నన్ను స్కూల్కి వెళ్ళమని నాన్న కోపడ్డారు. నాన్నంటే భయం కనుక వెళ్ళాను. ఇంటికొచ్చేసరికి అమ్మ ఉంటే బాగుండును అనుకుంటూ వెళ్ళాను. అట్లా 2, 3, 4 రోజులు. ఓహో, అమ్మ రాలేదు. నాకు జ్వరం వచ్చింది. అమ్మ స్పర్శ కోసం తప్పించాను. నిద్రలో ఏడ్చాను. మందు బిళ్ళలిచ్చిన అత్తయ్య చేతిని విసిరికొట్టాను. 10 రోజులకు జ్వరం తగ్గింది. దువ్వించుకోక అట్టకట్టిన తల నిండా లొకలొకలాడుతూ పేలు. బాగా చీరుకుపోయే దువ్వెను తెచ్చి అత్తయ్య బరబరా దువ్వింది. తలంతా మంట. అత్తయ్య అమ్మ గురించి చెడ్డ మాటలన్నీ మాట్లాడుతోంది, తిడుతోంది. కర్ర పుచ్చుకొని ఆవిడ నెత్తి మీద కొట్టి వెళ్ళకూడదామనిపించింది. మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని దువ్వెన లాక్కుని ఆవిడ చేతి మీద కసి కొద్దీ గీరాను. ఎర్రటి చారల్లో నుంచి నెత్తురొచ్చింది. ఆవిడ నన్ను కొడుతుందనుకున్నాను, లేదా నాన్నతో చెప్పి కొట్టిస్తుందనుకున్నాను. కానీ ఏమీ అనలేదు. కళ్ళు తుడుచుకుంటూ నన్ను దగ్గరికి తీసుకుని, నన్ను వెళ్ళిపోమ్మంటే పోతాను, కానీ నేను వెళ్ళిపోతే ఇంట్లో ఆడదిక్కు కోసం మీ నాన్న ఇప్పుడే పెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చే ఆవిడ నీకు ఇలా తల దువ్వదు, పేలు చూడదు. నువ్వు కసిరి కొట్టిన బతిమిలాడి మందులు వేయదు. నువ్వు పసిపిల్లవి, నిండా 10 ఏళ్ళు లేవు, నీకేమీ తెలీదు. ఒకటి మాత్రం నిజం, మీ అమ్మ ఇక రాదు. మిమ్మల్ని వదిలేసిపోయింది. మీ నాన్న రమ్మంటేనే వచ్చాను నీకోసం అంది అత్తయ్య. అత్తయ్య కొడుకు కోడలు ఎక్కడో దూరంగా ఉంటారు. ఆవిడొక్కతే విజయవాడలో ఉంటుంది. వాళ్లతో ఆవిడకు పడదనేది అమ్మ. అమ్మ నిజంగానే రానే రాదా అన్నయ్య అంటే అవునన్నాడు అన్నయ్య. వాడు నాకన్నా 4 ఏళ్లే పెద్దయినా నన్నెంతో సముదాయించేవాడు. అన్నం తినకపోతే బతిమలాడేవాడు. నెల రోజుల తర్వాత బట్టలు పుస్తకాలు సర్దుకుని హైదరాబాద్లో ఒక హాస్టల్కి వెళ్ళిపోయాడు. నాన్న అత్తయ్య వాడిని పంపించేశారు. మగపిల్లవాడు బాగా చదవాలట, ఇక్కడుంటే చదవలేడుట. అప్పుడు నాకెవ్వరూ లేరని ఎంత ఏడ్చానో. నేను స్కూల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గంపెడ ఆశతో సరాసరి వంటింట్లోకి పోతాను, అమ్మ వచ్చిందేమో అని. అమ్మ రాదు, ఏడుపు వస్తుంది. అత్తయ్య ఇచ్చిన పాలు తాగకుండా ఏడుస్తూ వెళ్ళిపోతాను. ముందు కోప్పడుతుంది, తర్వాత బతిమలాడుతుంది. కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఆవిడకి కూడా. ఆవిడని ఏడిపిస్తే నాకు బాగున్నట్టుంటుంది. ఆవిడే అమ్మను వెళ్ళగొట్టిందని అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు చూశాక బలవంతాన పాలు తాగేసి వరండాలో కూర్చుంటాను. సంగీతానికి పోవే అంటుంది అత్తయ్య. సంగీతం వద్దు, సౌందర్య వాళ్ళ అమ్మ మంచిది కాదు. అమ్మని గురించి అత్తయ్యలాగే మాట్లాడింది. ఆవిడ చెప్పే సంగీతం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు స్కూల్లో షటిల్ ఆడటం మానేశాను. క్వార్టర్లీ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులు తప్పాను. నాన్నతో మాట్లాడటం తక్కువే.
అయినా ఇప్పుడు ఆయన ఎవరితోనూ మాట్లాడటం లేదు. ప్రోగ్రెస్ కార్డు చూసిన రోజు నన్ను పిలిచాడు. కోప్పడకుండా కూర్చోమన్నాడు. బాగా చదువుకుంటే ఎంత మంచిదో చెప్పాడు. ఎంత చదువుకుంటే అంత చదివిస్తానన్నాడు. అమ్మను మర్చిపోమన్నాడు. నేను ఆయన చేయి పట్టుకుని వెక్కిలు పెట్టి ఏడ్చాను. ఆయనకు కూడా ఏడుపు వచ్చినట్లుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అత్తయ్య నా వీపు నిమిరింది, మంచినీళ్ళు ఇచ్చింది. అయినా అమ్మని ఎలా మర్చిపోతాను? అన్నం తినేసి బయటకు పరిగెత్తే తొందరలో మూతి సరిగ్గా కడుక్కోకుండా అమ్మ పమిట కొంగు కోసం వెతుక్కుంటాను. సౌందర్య ఇంటి నుంచి తెచ్చి గేటు పక్కన నాటిన సింటు మల్లె మొక్కకి మొదటి గుత్తి వస్తే గంతులేస్తూ గదిలోకి పోయి అమ్మను పిలుస్తాను. టీచర్ తిట్టినప్పుడు గుర్తొస్తుంది అమ్మ లేదని. అప్పుడు ఏడవకుండా ఉండటానికి చాలా కష్టపడతాను. అన్నయ్య అచ్చంగా నా పేరుతోనే ఒక ఉత్తరం రాశాడు. అక్కడ బాగుందన్నాడు. మంచి స్నేహితులు దొరికారన్నాడు. అమ్మ కోసం ఏడుస్తూ కూర్చోకుండా నన్ను కూడా బాగా చదువుకోమన్నాడు. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తానన్నాడు. ఒకరోజు మర్చిపోయి అత్తయ్య పమిట కొంగుకు మూతి తుడిచాను. ఆవిడ వెనక్కు తిరిగి నా బొగ్గ మీద చిటిక వేసి నవ్వింది. ఆ వేసవిలో నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అడిగి చేయించుకున్నాడని అత్తయ్య చెప్పింది. అక్కడ వాళ్లకు నన్ను తల్లి లేని పిల్ల అని చెప్పింది. అంటే మా అమ్మ చచ్చిపోయిందని అర్థం అన్నమాట. బాగా కోపం వచ్చింది నాకు. మా అమ్మ చచ్చిపోలేదు, మళ్ళీ వస్తుంది, అట్లా చెప్పామంటే ఊరుకోను అని అత్తయ్యను తిట్టాను. అత్తయ్య నవ్వి ఊరుకుంది. అత్తయ్యకు నేనంటే జాలిట. జాలి పడే వాళ్ళతో నేను మాట్లాడను. కొత్త స్కూలు పిల్లలతో కూడా నాకు స్నేహం వద్దు. వాళ్ళు జాలి పడ్డారు, నాకు నచ్చలేదు. అసలు నాకు ఎవరి స్నేహము వద్దు. నేను బాగా చదువుకుంటాను, క్లాసులో ముందు ఉంటాను అనుకున్నాను. అలవాటైపోతుంది అమ్మ లేకుండా ఉండటం. కానీ మర్చిపోలేను కదా అమ్మని. అద్దం చూసుకున్నప్పుడల్లా గుర్తొస్తుంది కదా. నా వంకీల జుట్టు, నా కనుబొమ్మలు, నా ఒంటి రంగు అన్నీ అమ్మవే కదా. అసలు ఆ రోజు నేను స్కూల్కి వెళ్లకుండా ఉంటే అమ్మ వెళ్ళిపోయేది కాదేమో. ఆ రోజు గేట్లో నిలబడి చెయ్యి ఊపింది అమ్మ. అత్తయ్య, నేను, నాన్న కొత్త ఊరికి, కొత్త మనుషులకి, కొత్త స్కూల్కి అలవాటు పడుతూ ఉండగా నాన్న వారం రోజులు ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళబోతూ ఒక గొలుసు, ఒక జత గాజులు, అవి అమ్మవి, అత్తయ్య చేతికిచ్చి నా కోసం దాచమన్నాడు. ఆవిడకి ఎందుకో దిగులుగా అనిపించింది. ఊరు నుంచి నాన్నతో పాటు ఒక ఆవిడ కూడా వచ్చింది పెద్ద సూట్ కేసుతో. ఆవిడని అమ్మ అనుకోమన్నాడు నాన్న. నేను చచ్చినా అనుకోను అని నా మనసులో నిర్ణయం చేసుకున్నాను. అత్తయ్య బట్టలు సర్దుకుంటోంది ఒకరోజు. ఎక్కడికి అత్తయ్య అంటే మా ఇంటికి అంది. నేను ఆవిడని చుట్టుకుని నేను వస్తా అని ఏడ్చాను. స్కూల్ పోతుంది వద్దన్నాడు నాన్న. అమ్మ కోసం అత్తయ్య కోసం బెంగపడి మళ్ళీ జ్వరం తెచ్చుకున్నాను. చచ్చిపోదామనిపించింది. అత్తయ్య వచ్చి నన్ను తీసుకుపోయింది. నేను ఆవిడికి అంటుకుపోయాను. అత్తయ్య నన్ను స్కూల్లో చేర్చింది. అన్నం తిని చెయ్యి తుడుచుకోవటానికి తువ్వాలు అందుకోబోతే పమిట కొంగు చాపింది. కంచం తీసి సింకులో వేయబోతే నేను లేనా అంది. నా తల దువ్వి జాడ వేయటానికి మెత్తగా ఉండే మంచి దువ్వెన కొనుక్కొచ్చింది. వారం వారం కుంకుడుగాయలతో తలంటి పోసింది. సినిమాకు తీసుకువెళ్ళింది. తన పక్కలో పడుకోబెట్టుకుంది. అయినా నేను తలకు నూనె పెట్టాక తలంటికి అందకుండా అమ్మని ఇంటి చుట్టూ పరిగెత్తించినట్లు అత్తయ్యని పరిగెత్తించలేను. అన్నానికి రమ్మంటే ఇదిగో ఇప్పుడే వస్తా అంటూ బయటికి పారిపోలేను. పాలు తాగిన గ్లాసు ముందు గదిలో కిటికీలో పడేసి అమ్మకి ఉత్తుత్తి కోపం తెప్పించినట్లు అత్తయ్యకు తెప్పించలేను. కోపం వస్తే మళ్ళీ నాన్న దగ్గరికి, అమ్మ అనుకోమన్న ఆవిడ దగ్గరికి పంపిస్తుందేమో అని అనిపించి అత్తయ్య చెప్పినట్లే వింటాను. పీడకలు వచ్చినప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు, కరెంటు పోయినప్పుడు ఆవిడ డొక్కలో దూరాలని దగ్గరగా జరగబోయి మళ్ళీ వెనక్కి జరుగుతాను. అప్పుడు ఆవిడే దగ్గరకు లాక్కుంటుంది. అమ్మ అనుకోమని నాన్న తీసుకొచ్చిన ఆవిడ గుర్తొచ్చి అత్తయ్యకు మరింత దగ్గరగా జరుగుతాను. అమ్మ స్పర్శ లేకపోయినా అత్తయ్య స్పర్శ పర్వాలేదని అనిపిస్తుంది ఇప్పుడు. తల్లి లేని పిల్లని ఇంత బాగా ఎవరు చూస్తారమ్మా అనేవాళ్ళు అందరూ. నిజమే కదా అనుకునేదాన్ని. అత్తయ్యకు కోపం తెప్పించకూడదని అనేవాళ్ళు అందరూ. నిజమే కదా మరి. స్కూలుకు పంపిస్తోంది, తన సొంత కూతుర్లా చూస్తుంది కదా. అత్తయ్య మంచిదే. అయితే మాత్రం అమ్మని ఎప్పుడు తిడుతూ ఉంటుంది. అదే నాకు నచ్చదు. ఆ మాట అనకుండా అవతలికి పోవటం నేర్చుకున్నాను. స్కర్టు వెనక అంటిన నెత్తురు మరక చూసుకుని భయపడి ఇంటికి పరిగెత్తుకొచ్చి ఏడుస్తున్నప్పుడు నవ్వేసి, అత్తయ్య ఆ మరకేమిటో చెప్పి, నువ్వింకా అలా చీటికి మాటికి ఏడవకూడదు,
నువ్విప్పుడు పెద్దదానివి, నా బంగారు తల్లివి అని ఓదార్చి వేడుకలు చేసి కొత్త బట్టలు కొనిచ్చిన ఆమెలో మా అమ్మ కనపడలేదు నాకు. కానీ అత్తయ్యకు నేనంటే ఇష్టం. ఆ ఇష్టం వల్లనే నేను బతుకున్నాను, చదువుకుంటున్నాను. పర్వాలేదు, అత్తయ్య ఉంది నాకు అనిపించిందప్పుడు. నాకొక తమ్ముడు, ఒక చెల్లి అని తీసుకొచ్చారప్పుడు నాన్న. అమ్మ అనుకోమన్న ఆవిడని అమ్మ అని, వాళ్ళని తమ్ముడు చెల్లి అని నేను ఎప్పటికీ అనుకోను అనేసుకున్నాను. ఆవిడ నాకు కొత్త బట్టలు తెచ్చింది, తల నిమిరింది. ఆవిడ నాకు సవతి తల్లి. సవతి తల్లులకు మేము ఇష్టం ఉండమని చాలామంది చెప్పారు, అత్తయ్యతో సహా. అందుకని ఆవిడ నాకు కొత్త బట్టలు ఇచ్చినా తల నిమిరిన నాకు నచ్చలేదు. మరొక్కసారి మీ గొంతుకలతో ఆమెను పిలవండి. పిల్లల గొంతులు తల్లిని కదిలిస్తాయి. ఇలా అనండి, అమ్మా నువ్వు లేకుండా ఉండలేము, ఈ సముద్ర తరంగాలు మమ్మల్ని భయపెడుతున్నాయి అని పిలవండి అని తల్లి కోసం మరొక ప్రయత్నం చేయిస్తున్నాడు మెర్మన్. మన సాగర గర్భ సామ్రాజ్యంలో స్వర్ణ సింహాసనం మీద మహారాణిలా కూర్చొని తన ఒళ్ళో చిన్నదాన్ని కూర్చోబెట్టుకుని దాని తల దువ్వింది నిన్ననే కదా, అప్పుడే కదా చర్చి గంట మోగింది అని తలపోసుకుంటున్నాడు. అనురాధ టీచర్ ఏ పాఠం చెప్పినా అందులో లీనమైపోతుంది. తనే మెర్మన్ అయినట్లు, ఆ మానవకాంత తననే వదిలేసి వెళ్ళినట్లు గద్గద స్వరంతో చెప్తుంది. తండ్రిని పిల్లలను వదిలి వెళ్ళిన ఆమెను గురించి మెర్మన్ అనే మాటలు. నా చెంపలు తడిసిపోతున్నాయి. టీచర్ పాఠం చెప్తూ ఉండగానే బెల్ మోగింది. నేను పుస్తకాలు పట్టుకుని ఒక్క అంగలో బయటపడి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను. బట్ క్రూయల్ ఈజ్ షీ. అవును. అత్తయ్యతో వచ్చేటప్పుడు తెచ్చుకున్న అమ్మ ఫోటోని కోపంగా వచ్చి నేలకేసి కొట్టాను. మళ్ళీ ఆ కాగితం తీసుకువెళ్ళి లామినేషన్ చేయించుకొచ్చాను, పగలగొట్టే వీలు లేకుండా. కానీ దాన్ని పెట్టి అడుగున పడేశాను. బాగా ఏడ్చాను. క్రూయల్ ఈజ్ షీ. అన్నయ్య అంత నిబ్బరంగా ఎలా ఉంటాడు? నేను ఆమె కోసం ఏడ్చాను. ఆమె నా నీడ. కాసేపు పొడుగ్గా, కాసేపు పొట్టిగా, కాసేపు అసలే లేనట్లుగా నన్ను వెంటాడే నీడ. ఆమె నా తల్లి. నన్ను తల్లి లేని పిల్లను చేసిన తల్లి. నా బాల్యాన్ని కన్నీటి సముద్రం చేసిన తల్లి. దమయంతమ్మ ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో కొంచెం కొంచెం అర్థమవుతున్నప్పుడు అన్నయ్యకి రాశాను. అమ్మకి మన మీద కన్నా ఆ వ్యక్తి మీదే ఎక్కువ ప్రేమ. మనని అసలు ప్రేమించలేదా? పోనీ మనని కూడా తీసుకుపోకూడదా అని రాశాను. అన్నయ్య ఇలా జవాబిచ్చాడు. నాన్న అమ్మ అనుకోమన్నావిడిని చచ్చినా అనుకోనని చెప్పావు కదా. మరి అమ్మ నాన్న అనుకోమన్నాయనని నువ్వు నాన్న అనుకోగలవా? ఎక్కడున్నా మనకు ఉండేది ఒక్క మనిషే కదా. మరొక ఆలోచన పెట్టుకోక బాగా చదువుకో అన్నాడు. నా కాళ్లకు చుట్టుకుని నువ్వు ఏడ్చిన రోజు నిన్ను తీసుకొస్తూ ఇంతకాలం ఉంచుకుంటాననుకోలేదు. మనమిద్దరం ఎట్లా అతుక్కుపోయాము. ఇంట్లో తిరిగే ఆడపిల్ల ఎంత జీవం ఇస్తుందో నాకు అర్థమైంది. నిన్ను తెచ్చినందుకు నా మాట దక్కించి ఇంత దానివయ్యావు. వెళ్ళి మీ నాన్నకు కనపడి ఆశీర్వాదం తీసుకుని వచ్చి ఉద్యోగంలో చేరు. వాడు నీ తండ్రి. ఆ పిల్లలకి ఏమైనా కొనుక్కు వెళ్ళు. అలాగే ఆవిడికి మీ నాన్నకి బట్టలు కూడా అని నన్ను నాన్న దగ్గరికి పంపింది అత్తయ్య. అప్పుడు అడిగాను ఆయన ఆఖరిసారి, అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది నాన్న? నువ్వేమను సరిగ్గా చూసుకోలేదా? ఆమె రాసిపెట్టిన ఉత్తరం ఎందుకు చించేశావు? అది ఉంటే మాకు తెలిసింది కదా. నా వయసు నాకు కాస్త ధైర్యం ఇస్తే ఆయన వయసు ఆయన్ని కాస్త మెత్తపరిచినట్లుంది. చుట్టూ చూసి అమ్మ అనుకోమన్న ఆమె అక్కడ లేదని ఖాయపరుచుకుని, నేను భూలోకపు మనిషినమ్మా, ఆమె ఊర్ధ్వలోకపు మనిషి. అందుకే ఈ లోకంలో ఉండలేక వెళ్ళిపోయింది. అంతకన్నా చెప్పటానికి ఏం లేదు అన్నాడు. ఒక ఊర్ధ్వలోకపు మనిషి అమ్మను ఆవో హుజూర్ తుమ్కో సితారోమ్మే లేచెలు అని నక్షత్ర వీధిలోకి నడిపించుకుపోయాడు. అక్కడైనా ఆమె తను కోరుకున్న ప్రేమ పొందిందా? ఎట్లా తెలుస్తుంది నాకు? చదువుతున్న పుస్తకంలో లీనం కాలేనప్పుడు, నిద్ర నాతో చెలగాటం ఆడేటప్పుడు, సరిగ్గా అప్పుడే అట్లాంటిక్ తీరం నుంచి అన్నయ్య పిలుస్తాడు. నాతో ఎప్పుడు మాట్లాడాలో వాడికే తెలుసు. విశేషాలేమిట్రా అమ్మడు అన్నాడు. నేను దమయంతి కూతుర్నైనప్పటికీ పెద్దవాళ్లను కన్విన్స్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఒకానొక సంతోష్ ఫ్రమ్ సామర్లకోట. అఫ్కోర్స్ నా ప్రవర్తన గురించి విచారించుకొచ్చాడనుకో చెప్పాను. ఇంకేం మరి, అనుగ్రహించాడు కదా, శుభం. నీ మొహాన పెళ్లి పుట్టితో పాటు ఒక తల్లి మచ్చ కూడా పెట్టేసి ఆ మచ్చని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవాడు.
నువ్వు నీ జీవితాంతం అతనికి కృతజ్ఞతాబద్ధురాలివై ఉంటావు. ఎప్పుడైనా నీ చదువు, నీ తెలివి, నీ ఉద్యోగం గుర్తొచ్చి నువ్వు ఎగిరి పడితే ఆ తల్లి మచ్చ ఒక పేపర్ వెయిట్లా పనిచేస్తుంది అంటూ నవ్వాడు. నేను మళ్ళీ మొదటికొచ్చాను. అమ్మ మనని ఎట్లా మర్చిపోయింది అన్నయ్య అంటూ అడిగాను. వాణ్ణి అట్లా అడిగి కాస్త తత్వబోధ చేయించుకోవటం బాగుంటుంది నాకు. నా అరిగిపోయిన ప్రశ్న, వాడి ఎప్పటి జవాబు, నిబ్బరంతో నిండిన వాడి కంఠం. మర్చిపోయిందని ఎందుకు అనుకుంటావు? మనలాగే తను గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు కదా. మన కోసం ఆమెకు అలవిమాలిన త్యాగాలు అంటకట్టకూడదు కదా. ఆమె ఎందుకు, ఏ పరిస్థితుల్లో మనని వదిలి వెళ్ళింది మనకు ఎప్పటికీ తెలియదు, ఆమె చెబితే తప్ప. ఇంక వదిలే, ఎక్కడున్నా ఆమె బాగుండాలనుకో అన్నాడు. మరి నేను అనుభవించిన క్షోభ మాట ఏమిటి అడిగాను. బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించవలసి ఉండిన క్షోభ మాట ఏమిటి అన్నయ్య నన్ను అడిగాడు. నా దగ్గర జవాబు లేదు. ఆమె దగ్గర ఏం జవాబుందో. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.